పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనుల్లో జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్ట్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ ఐఐసి సేజ్ లో మెగా జాబ్ మేళా జరిగింది. యువతకు నైపుణ్య శిక్షణ, పరిశ్రమలతో అనుసంధానం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు దుప్పట్లు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ పంపిణీ చేశారు. మహిళలకు చదువే ఆయుధమని, కనీసం డిగ్రీ, పీజీ వరకు చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. నెల్లూరు జిల్లా బింజమూరులో టీడీపీ మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిందిగా నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు విప్లవాభివందనాలు తెలియజేసుకున్నారు. విద్యా పరిరక్షణ, సామాజిక సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తూ విద్యార్థులను ఏకం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం లోకోదండరాపురంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అభిషేకాలు, లలిత సహస్రనామ అర్చనలు నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో హరిఘర్ తిరంగాలో భాగంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో తిరంగా సైకిల్ ర్యాలీ జరిగింది. జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హరిఘర్ తిరంగాలో భాగంగా విద్యార్థులకు భారీ ర్యాలీ నిర్వహించారు. 100 మీటర్ల జాతీయ జెండాతో సాగిన ఈ ర్యాలీలో దేశభక్తి నినాదాలు మారుమ్రోగిపోగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాల్సిందిగా డీఎస్పీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఏపీలో 22A భూములపై మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జునారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 22Aలో ఉన్న పట్టా, డికేటీ తదితర భూములపై స్పష్టత లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే భూములను 22A నుంచి తొలగించాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకురులో గ్రామదేవత రావులమ్మ అమ్మవారికి భక్తులకు ఆషాఢం సారె సమర్పించారు. అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.